ద్వారా మీ ఇంట్లో మీకు చేసి పెట్టే బాధ్యత నాది. అదే సుపరిపాలన. అందుకే ఇప్పుడు నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్పాను. ఆ మాట మీరింటే నేను చెప్పింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్. గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుంపట్టు. ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, కష్టాల్లో ఉంది, దివాలా తీసిన రాష్ట్రం, అన్ని పనులు అవుతాయంటే నేను ఒకటే ఆలోచించా. మాట ఇచ్చాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం. సూపర్ 6 అన్నాం, సూపర్ హిట్ చేసి మీ రుణం తీర్చుకున్నాం. ఇక్కడతో ఆగల, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఏలో స్వచ్ఛాంధ్రలో మీరు 13వ ప్లేస్లో ఉన్నారు. బీ క్లియర్. 26 జిల్లాలో సగంలో మీరున్నారు. తొందరలోనే మీరు ఫస్ట్ 2లో నెంబర్ 1లో ఉండాలి. దానికి మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నన్ను నేనే ఎంత బాగా చేశానో బేరే చేసుకుంటున్నా, మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా, మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి, ఒకసారి చెప్తా, రెండో